బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను అస్తవ్యస్తం చేసిందన్నారు. రైతులకు నీళ్లివ్వకుండా వాళ్ల జేబులు మాత్రం నింపుకున్నారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తిరుమలాపూర్ సదస్సులో ప్రసంగించిన ఆయన కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలోనే నిర్మాణమైందని, వాళ్ల హయాంలోనే కూలిపోయిందని అన్నారు. అయినా సరే గంధమల్లకు నీళ్లు తీసుకొచ్చి ప్రజల కల సహకారం చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి శాఖ మొత్తం అస్తవ్యస్తమై ఆగమాగమైపోయి ఆయకట్టు రాలే, రైతులకు నీళ్లు రాలే, కానీ వాళ్ళ జేబులు మాత్రం నింపుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు, కాళేశ్వరం ప్రాజెక్టులో గుండకాయ లాంటి ఆ బ్యారేజీలు అని వాళ్ళే చెప్పిండ్రు. వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలోనే నిర్మాణం అయింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. అయినా సరే గంధమల్ల రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. మరి ఎల్లంపల్లిలో ఏ విధంగా నీటి ప్రవాహం పెంచి తుమ్మడి అట్టి కట్టి మరి అనేక విధాలుగా ఎల్లంపల్లిలో నీళ్లు పెంచి గంధమల్ల మరి ఈ రిజర్వాయరు మీ కళ సాకారం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల కోట్లు